భాగంగా మనందరం ఈ హౌస్లో ఉన్నాం అధ్యక్ష. నేను నమ్మేది ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం రెండు జోడు గుర్రాలాగా వెళ్ళాలని నేను నమ్మే సిద్ధాంతం. ఈరోజు ఈ బిల్లు లోకాయుక్త నియామకానికి సంబంధించిన బిల్లు అధ్యక్ష. ఈ నియామక కమిటీలో ఇప్పటిదాకా 5 ఉన్నారు అధ్యక్ష. సార్ మంత్రి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చైర్మన్, శాసనసభ స్పీకర్ గారు ఉంటారు, శాసన మండలి చైర్మన్ గారు ఉంటారు, హోంమంత్రి గారు ఉంటారు, ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. ఈ 5గురితో జరగాలి. ఇప్పుడు ఈ బిల్లు సారాంశం నాకు అర్థమైంది అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడు లేడు కాబట్టి ఆయన మినహాయిస్తూ ఈ 4గురితో అధ్యక్ష నేను భావించేది ప్రతిపక్ష నాయకుడు లేనప్పటికీ ప్రతిపక్షం ఉంది కాబట్టి ప్రతిపక్షం నుంచి ఒక సభ్యుడు, అది ఎవరైనా కావచ్చు, ఆ పార్టీ ఇష్టం అది. సో ఆ సభ్యుడు ఉండే విధంగా కమిటీ ఉంటే బాగుండనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఏదేమైనా ప్రతిపక్ష హోదా అక్కర్లా, ప్రతిపక్ష పార్టీ అక్కడ ఉంది. ఆ ప్రతిపక్ష పార్టీని మీరు ఎవరో సభ్యుడిని నామినేట్ చేయమని అడగొచ్చు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య స్పిరిట్ కాదు అధ్యక్ష. అంటే అంతా ప్రజాస్వామ్యతంగా జరుగుతుందని నేను చెప్పట్లా, కానీ ప్రజాస్వామ్యం యొక్క స్పిరిట్ నిలబడాలంటే ప్లీజ్ అరే మంత్రి గారు అన్నారు కదా, చెప్తారు ఉండండి, ఆయన చెప్తారు కదా సమాధానం. సార్ వాదన చేయాలంటే చాలా చేయొచ్చు, మేము చదువుకున్నాం. మంచితనం కాదు సార్, మంచితనం కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రం చెప్తున్నాను. మీరు ఆచరిస్తే ఆచరించండి, లేకపోతే లేదు. అందుకని ఏంటిది మాట్లాడొద్దంటారా ఏంటి? సరే ఆయన మాట్లాడినవ్వండి. ఓ పక్క మంచోడు అంటున్నారు, ఓ పక్క మాట్లాడినట్లేదు. అరే ఓ పక్క మంచోడని చెబుతున్నారు సార్. మీరు ఏం కాదన్నా అక్కడ ప్రతిపక్ష పార్టీ ఉంది. ఆయన ఏమన్నా మీకు చేయండి. ఆయన ఏదో ఆయన ఒక సూచన చేశారు, ఆమోదం చేయలేదు మానేయండి. మాకు హక్కు ఉంది కాబట్టి ఈ బిల్లుకు సంబంధించి ఆ సూచన పరిగణలో తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యుల్ని కోరేది ఏంటంటే, మేడం గారు గమనించండి, మీరు ఎవరు ఏం గమనించట్లా. ఈ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అధ్యక్ష, దాంట్లో చాలా స్పష్టంగా ప్రతిపక్ష నేత లేని పక్షంలో అని రాస్తుంది. వీఆర్ నాట్ డిలీటింగ్ అధ్యక్ష, లేని పక్షంలో 4గురితో జరుగుతుందని చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష ఇది మనందరం, మీరు కానీ మేము కానీ మనందరం కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యమే. ప్రజలు నిర్ణయిస్తారు మనం ఎక్కడ కూర్చోవాలి. గతంలో మేము అటు కూర్చున్నాం, ఇప్పుడు ప్రజల నిర్ణయం మేరకు మేము ఇక్కడ కూర్చున్నాం. మా పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఇక్కడ వర్కింగ్కి ఇబ్బంది లేకుండా చేస్తాం జరిగింది. ఇన్ స్పిరిట్ చంద్రబాబు నాయుడు గారి గురించి నాకన్నా మీకే బాగా తెలుసు, మీరు సీనియర్ సభ్యులు. ఇన్ స్పిరిట్ లోకాయుక్తాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. ఇప్పుడు మీరు అడిగారు సభ్యులు పెడితే బాగుంటుంది. అధ్యక్ష ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ మాట్లాడితే అది పక్కకు సంబంధం అవుతుంది అధ్యక్ష. బట్ ఎందుకంటే అడిగారు కనుక నేను చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు పిఎస్సి ఎన్నికలకి వైకాపా పార్టీకి చెందిన నాయకులు నామినేషన్ వేస్తాం జరిగింది. సో ఎన్నికల్లో పాల్గొని ఎన్నికల్లో గెలిస్తే దాని తర్వాత స్పీకర్ గారు కూర్చొని చైర్మన్ గారి ఆధ్వర్యంలో డిసైడ్ చేస్తారు ఎవరు లీడర్గా ఉండాలి, చైర్పర్సన్గా ఎవరు ఉండాలి, సభ్యులుగా ఎవరు ఉండాలి. ఈరోజు నిన్న నామినేషన్ వేశారు, ఈరోజు ఓటింగ్ కూడా గైర్ హాజరయ్యారు. ప్రతిపక్ష నేత కూడా అంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా హౌస్కి రాని పరిస్థితి, రెండో సెషన్ కూడా ఆయన రావట్లేదు. సో ఇవన్నీ పరిగణనలు తీసుకుని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. The question is that the Andhra Pradesh Lokayukta Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 3, clause 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 and 3, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 and 3,
Clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Human Resources on behalf of the Chief Minister to move the motion for passing the bill. Honorable Chairman, sir, on behalf of the Chief Minister, I beg to move that the Andhra Pradesh Lok Ayukta Amendment Bill 2024 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it, I say it. The motion is carried and the bill is passed. I request the Minister for Finance and Commercial Taxes to move the motion for taking into consideration of the Andhra Pradesh Goods and Services Tax Amendment Bill 2024. Honorable Chairman, sir, I beg to move that the Andhra Pradesh Goods and Services Tax Amendment Bill 2024 be taken into consideration. Motion moved. Sir, brief. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇది GST కౌన్సిల్ కు అనుగుణంగా